ఈరోజు యేసు ప్రభు దేవుడు అని మనకి నిరూపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? ఇతరులకు ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని పోసేవాడు, తనంతటా తాను ప్రాణాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన నుంచే ప్రతి ప్రాణికి కూడా జీవం వస్తుంది. చెట్టు కానీ, పక్షి కానీ, చేపకు కానీ, మనకు కానీ అన్నిటికీ కూడా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఈరోజు జీవాన్నిచ్చేటువంటి దేవుడిని, నేనే పునరుత్థానమును జీవము, నన్ను విశ్వసించువాడు మరణం చవిచూడక జీవము పొందును అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభు మనం వెళ్ళినటువంటి మొదటి పట్టణంలో ఏ విధంగా దేవుడికి ప్రాణాన్నిచ్చే అధికారం ఉందో ఎస్కేల్ ప్రవక్త ద్వారా మనకి తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ప్రవక్త అంటాడు, దేవుడి యొక్క ఆత్మ నన్ను ఆవరించింది. ఆవరించి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళింది? ఒక పెద్ద లోయ దగ్గర తీసుకువెళ్ళింది. ఆ లోయ నిండా కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? మరణించినటువంటి మనుషుల యొక్క ఎముకలు. దేవుడి యొక్క ఆత్మ ఎస్కేల్ ప్రవక్తని 2-3 సార్లు ఆ యొక్క ఎముకలు ఉన్నటువంటి లోయలో తిప్పింది. తిప్పిన తర్వాత దేవుడు అన్నాడు ఎస్కేల్ ప్రవక్తతో, ఈ ఎముకలు మరలా జీవింపగలవా అని అడిగాడు. అడిగితే ప్రవక్త ఏమన్నాడు? నాకు తెలీదు ప్రభు, నీకే తెలుసు అన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నా మాటగా నువ్వు ప్రవచనం చెప్పు, ఈ ఎముకలన్నీ కూడా కండరాన్ని, నరాన్ని, మాంసాన్ని తిరిగి పొందాలని చెప్పినప్పుడు పటాపట శబ్దం వినపడి మరణించినటువంటి ఎముకలన్నీ కూడా ఇదిగో మనుషులుగా రూపొందించడం మొదలు పెడతారు. వారి శరీరం అంతా పొందుకున్న తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నా యొక్క పేరున ఈ ఎముకలన్నీ కూడా శరీరంగా మనుషులుగా తయారైంది కాబట్టి ఊపిరి పొందాలని ఆజ్ఞాపించమన్నప్పుడు లోపల నలువైపుల నుంచి కూడా ఊపిరి వచ్చి వారికి జీవాన్ని ఇచ్చింది. వాక్యం ఏమని చెప్పుదంటే, మరణించినటువంటి వారిని దేవుడి యొక్క ఊపిరి వారిని సజీవులుగా చేసింది అని వాక్యం చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు అంటే ఎవరు? మనకి జీవాన్ని ఇచ్చేవాడు, మనకి ప్రాణాన్ని పోసేవాడు. ఎవరు దేవుడు అంటే ఆయనంతటా ఆయనకే పూర్తిగా ప్రాణం ఉంది. అందుకే